Hi, welcome to SK Statistic tutorial. Uh, Today topic is statistics Sem 5 అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. అందులో ఏ క్వశ్చన్ అంటే కొంతమంది అడిగినట్టు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చెప్తారు మీరు అని, ఇంపార్టెంట్ క్వశ్చన్లా లేకపోతే వేరే క్వశ్చన్లా అని. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్. ఓకేనా? టుడే క్వశ్చన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ సెమ్ 5లో యూనిట్ 1లో ఉన్న సెవెంత్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సెవెంత్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ ద శాంపిల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ estimate ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్. శాంపిల్ మీన్ స్క్వేర్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఎస్ స్క్వేర్, క్యాపిటల్ ఎస్. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్ స్క్వేర్. ఓకేనా? దీని గురించి మనం దీని డీటెయిల్స్ సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏమంటారు రాస్తారు ప్రూఫ్లో ఫస్ట్ థియరీ రాయాలి. థియరీ ఏంటి? లెట్ us కన్సిడర్ పాపులేషన్ హ్యావింగ్ ది శాంపుల్ సైజ్ క్యాపిటల్ ఎన్ అండ్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయంటే y1 y2 అప్ టు సోన్ yn క్యాపిటల్ ఎన్. ఇవి పాపులేషన్ అబ్జర్వేషన్స్. ఒకవేళ శాంపుల్ అబ్జర్వేషన్స్, ఓకేనా, ఈ శాంపుల్ ర్యాండమ్ సెలెక్టెడ్ బై ది ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ విత్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్. అబ్జర్వేషన్స్ ఆర్ y1 y2 అప్ టు సోన్ y స్మాల్ ఎన్. ఓకేనా? దిస్ ఈజ్ ద శాంపుల్ వాల్యూ. ఇవేమో పాపులేషన్ వాల్యూస్, ఇవేమో శాంపుల్ వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ పాపులేషన్ మీన్ స్క్వేర్ అన్నాం కదా. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఇజ్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. క్యాపిటల్ ఎస్ స్క్వేర్కి ఫార్ములా 1/N-1 ఆఫ్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ క్యాపిటల్ ఎన్ y బార్ స్క్వేర్. ఓకేనా? దిస్ ఈజ్ ద పాపులేషన్ మీన్ స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ శాంపుల్ మీన్ అంటే జస్ట్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ yi స్క్వేర్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ y బార్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకేనా? దిస్ ఈజ్ ది శాంపుల్ మీన్ స్క్వేర్. పైనదేమో పాపులేషన్ మీన్ స్క్వేర్. ఓకేనా? శాంపుల్ మీన్ స్క్వేర్, పాపులేషన్ మీన్ స్క్వేర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శాంపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, i ఈజ్ ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ yi స్క్వేర్ వాల్యూ అనేది దిస్ ఈజ్ ఈక్వల్ టు ది i ఈజ్ ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ 1 సమ్ ఆఫ్ ది కాన్స్టెంట్ ai yi స్క్వేర్కి ఈక్వల్. ఓకేనా? నోట్ దిస్ పాయింట్. ఓకే, నోట్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ సెకండ్ నోట్ వచ్చేసి మనం a+b అంటే y1 + y2 హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే ఏమని రాస్తాం మనం? y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2y1 y2 అంటే ఇండివిజువల్ స్క్వేర్స్ ప్లస్ వాటి యొక్క మల్టిప్లికేషన్ టర్మ్ రాస్తాం. ఓకేనా? ఏ ర్యాండమ్ వేరియబుల్ హ్యావింగ్ ది ప్లస్ సైన్ we can use summation symbol, that is called i equal to 1 to అయితే మధ్యలో ప్లస్ సైన్ ఉంటే మనం సమ్మేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? yi స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు i డస్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1 to 2 yj అని రాస్తాం. ఓకేనా? అవి 2 టర్మ్సే కాబట్టి ఇండివిజువల్ టర్మ్స్ ఫస్ట్ వస్తాయి. నెక్స్ట్ వాటి యొక్క ఇంటర్సెక్షన్ టర్మ్ ఆర్ మల్టిప్లికేషన్ టర్మ్. ఓకేనా? అర్థమైంది కదా? అంటే నోట్ నెంబర్ 2 ఈ ఓన్లీ
దిస్ ఫార్ములా అప్లికేబుల్ ఫర్ 2 ఈవెంట్స్ కదా. ఇప్పుడు మనం ఎన్ని ఈవెంట్స్కి రాద్దాం. నౌ ఐ కెన్ రైట్ summation I is equal to 1 to small n yi whole square. అంటే ఇక్కడ y1 plus y2 plus up to so on yn square yn whole square. అంటే ఫస్ట్ యూ కెన్ రైట్ సింగిల్ స్క్వేర్ టర్మ్స్, ఓకేనా. సింగిల్ ఇండివిజువల్ స్క్వేర్ టర్మ్స్ అంటే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్. అది సింగిల్ అంటే y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. అంటే ఇందులో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్, y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ yn స్క్వేర్. సమ్మేషన్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్లస్ సైన్ కాబట్టి. ఐటమ్ మధ్య రాండమ్ వేరియబుల్ హ్యావింగ్ ది ప్లస్ సైన్ వీ కెన్ యూజ్ ది సమ్మేషన్ సైన్, ఓకేనా. నెక్స్ట్ టర్మ్ అంటే ఇంటర్సెక్షన్ టర్మ్ ఆర్ ఏమంటారు మల్టిప్లికేషన్ టర్మ్. ఇంటర్సెక్షన్ టర్మ్ ఆర్ మల్టిప్లికేషన్ టర్మ్. వన్ సమ్మేషన్ రాస్తున్నా. వన్ సమ్మేషన్ I డస్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఓకేనా. I డస్ నాట్ ఈక్వల్ టు yij, అర్థమైంది కదా. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yi హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ ప్లస్ 2 into summation I does not equal to j is equal to 1 to n yi yj, ఓకేనా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఈ ఫార్ములా ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ వాల్యూ కావాలంటే ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించాలి, ఓకే. అదొకటి గుర్తుపెట్టుకొని లెట్స్ స్టార్ట్ ది ప్రూఫ్. మన ప్రూఫ్లో ఏమని ప్రూఫ్ చేస్తాం మనం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ అని ప్రూఫ్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ స్క్వేర్, ఓకేనా. ఫస్ట్ కన్సిడర్ స్మాల్ ఎస్ స్క్వేర్ శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 ఆఫ్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ n into y bar square, ఓకేనా. దిస్ ఈజ్ ది శాంపిల్ మీన్ స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ స్టెప్ విచ్ ఇంప్లాయిస్ 1/n-1 ఆఫ్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ మీన్ ఫార్ములా ఏంది, y bar n ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 1/n సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n yi సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకేనా. సబ్స్టిట్యూట్ ది y bar వాల్యూ. సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n yi హోల్ స్క్వేర్, ఓకేనా, హోల్ స్క్వేర్. ఇప్పుడు అకార్డింగ్ టు ఫస్ట్ నోట్ పాయింట్ కాదు, సెకండ్ నోట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yi హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్. ఆ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ 1/n అనేది అవుట్ సైడ్ వస్తే స్క్వేర్లో 1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతే 1/n మిగులుతుంది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 1/n-1 ఆఫ్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ n ఆ హోల్ స్క్వేర్లో ఒక 1n క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 1/n ఉంటుంది, ఓకేనా. అర్థమైందా, n ఇంటూ 1/n స్క్వేర్ ఉంటుంది. n స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 1/n మిగులుతుంది, ఓకే. నెక్స్ట్ ఆఫ్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇండివిజువల్ స్క్వేర్స్ ప్లస్ మల్టిప్లికేషన్ టర్మ్స్. I డస్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1 to n yj, ఓకేనా. ఇండివిజువల్ స్క్వేర్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్ స్క్వేర్స్ ప్లస్ మల్టిప్లికేషన్ టర్మ్స్, ఓకేనా. మల్టిప్లికేషన్ 2 ఆఫ్ మల్టిప్లికేషన్ టర్మ్స్, ఓకే. నెక్స్ట్ స్టెప్ ఈ మైనస్తోని లోపలికి మల్టిప్లై చేయండి. మైనస్తోని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం,
1/n-1ని లోపలికి మల్టిప్లై చేయండి, మైనస్ని కూడా లోపలికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుద్ది 1/n-1 ఇంటూ సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ n ఇంటూ ఇక్కడ n ఇంటూ అవుట్ సైడ్ 1/n² ఉంది, n-1 ఉంది, n ఇంటూ n-1 ఓకేనా. ఇక్కడ 1/n-1ని మల్టిప్లై సింప్లిఫికేషన్ చేస్తున్నా ఓకేనా. లోపలికి మల్టిప్లై చేయండి, మల్టిప్లై అయింది ఇన్నర్ సైడ్స్ ఓకేనా. అప్పుడు 1/n ఇంటూ n-1 సమ్మేషన్ yi స్క్వేర్, ఇక్కడ కూడా ఈ n ఇంటూ 2/n-1 సమ్మేషన్ i డస్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1 to n yi j వస్తుంది ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1/n-1 సమ్మేషన్ yi స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/n ఇంటూ n-1 సమ్మేషన్ yi స్క్వేర్ ఉంది. రెండిట్లలో కామన్ టర్మ్ ఏముంది, సమ్మేషన్ yi స్క్వేర్ కామన్ ఉంది కదా, అది కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది అంటే 1yi స్క్వేర్ వస్తుంది ఓకేనా. అంటే అది కామన్ తీస్తే ఇక్కడ 1 minute దాంట్లోకి వెళ్ళే సమ్మేషన్ yi స్క్వేర్ని కామన్ తీస్తే 1/n-1 మైనస్ 1/n ఇంటూ n-1 ఉంటుంది ఓకేనా. 1/n-1 ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఏం కామన్ తీయచ్చు, ఇంకా n-1ని కూడా కామన్ తీసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం, నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమేమి కామన్ ఉంటాయి, 1/n-1 టేకింగ్ ది కామన్ 1/n-1 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ కామన్ తీయండి, కామన్ ఓకేనా. yi స్క్వేర్ హాఫ్, ఇంకేం మిగులుతుంది, ఫస్ట్ దాంట్లో 1 మిగులుతుంది, ఓన్లీ 1 టర్మ్ ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో 1/n ఉంటుంది ఓకేనా, మైనస్ 2/n ఇంటూ n-1 సమ్మేషన్ i డస్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1 to స్మాల్ n yi ఓకేనా. ఇది కామన్ తీస్తే 1/n-1ని అండ్ సమ్మేషన్ yi స్క్వేర్ని కామన్ తీస్తే ఈ టర్మ్స్ వస్తాయి ఓకేనా. నెక్స్ట్ ఇది ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1/n-1/nని ఎల్సిఎం చేస్తే n-1/n ఉంటుంది కదా, n-1/n ఈ మొత్తం ప్లేస్లో సబ్స్టిట్యూట్ n-1 బై సింప్లిఫికేషన్ ఓకేనా. అప్పుడు ఈ n-1 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇప్పుడు టర్మ్ ఏమవుద్ది, 1/సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ 2/n ఇంటూ n-1 సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yj ఓకేనా, yj ఓకే. ఇప్పుడు ఇవన్నిటిని నేను పాపులేషన్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే వీటన్నిటిని శాంపుల్ వాల్యూస్ని పాపులేషన్లో కన్వర్ట్ చేద్దామని నేను కన్వర్ట్ చేస్తున్నా. అప్పుడు స్మాల్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ అకార్డింగ్ టు ఫస్ట్ నోట్ పాయింట్ 1/N అంటే అప్పుడు ai ఓకేనా, ai వద్దు ఓకేనా. శాంపుల్ వాల్యూస్ని పాపులేషన్ వాల్యూకి కన్వర్ట్ చేస్తున్నా ఓకే. yi స్క్వేర్ మైనస్ 2/n ఇంటూ n-1 ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to N. ఇక్కడ ఒకటే yi ఉంది కాబట్టి i ఒక్కటే ఉంది కాబట్టి ఏ అని యాడ్ చేస్తున్నా, ఇక్కడ రెండు ఉన్నాయి కదా కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ai yiకి నెక్స్ట్ yjకి aj ఓకేనా. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాన్స్టెంట్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాయి ఓకేనా, పాపులేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాయి టోటల్ ఈక్వేషన్ని. అది చెప్పిన కదా ఆల్రెడీ, ఫస్ట్ అకార్డింగ్ టు నోట్ 1 శాంపుల్ వాల్యూస్ని పాపులేషన్కి కన్వర్ట్ చేయాలంటే కాన్స్టెంట్ వాల్యూస్ని యాడ్ చేయాలి. ఒకటి ఉంటే ఒక కాన్స్టెంట్ వాల్యూస్ని i ఒకటే ఉంది కాబట్టి కాన్స్టెంట్ ఏని, j కూడా ఉంటే jని కూడా యాడ్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం కావాలి, ఎక్స్పెక్టేషన్, అప్లయింగ్ ది ఎక్స్పెక్టేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా. అప్లయింగ్ ది ఎక్స్పెక్టేషన్ ఆన్
బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏస్, ఇది మొత్తం టర్మ్ ఓకేనా, ఇది మొత్తం టర్మ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిమెంబర్ 2 పాయింట్స్. ఇక్కడ 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to N ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఓకేనా, ai ఇంటూ yi స్క్వేర్ మైనస్ 2 i ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ర్యాండమ్ టర్మ్స్కి అప్లై చేస్తున్నాం ఓకేనా, ఏకి. నెక్స్ట్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు N, ఈ వైజే వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నట్టు, అవి ఒక వాల్యూస్ శాంపిల్, అది పాపులేషన్ వాల్యూస్ అన్నట్టు ఓకే. అందుకని వాటికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తలేను. ఇక్కడ తీసుకున్న వాల్యూస్ ai aj yj, ఓన్లీ ఏ అంటే కాన్స్టెంట్, ai aj అంటే సమ్ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నట్టు ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ai, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ర్యాండమ్ వేరియబుల్స్ వాల్యూ అంటే పాపులేషన్ శాంపుల్ సైజు n, పాపులేషన్ క్యాపిటల్ N, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai వాల్యూ స్మాల్ n బై క్యాపిటల్ N. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai aj, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai aj వాల్యూ స్మాల్ n ఇంటూ n-1 బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ N-1 ఓకేనా. ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఇంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s² స్మాల్ s² ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం, ఇక్కడ ఈ వాల్యూస్ అప్లై చేయాలి, ఇక్కడ ఇది అప్లై ఓకే. 1/n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s² ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ a అంటే ఈ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ yi స్క్వేర్ ఓకేనా, మైనస్ 2/n ఇంటూ n-1 సమ్మేషన్ i does not equal to j is equal to 1 to capital N, ఇక్కడ సారీ ఇది క్యాపిటల్ N కానీ ఇక్కడ కూడా క్యాపిటల్ N. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఇంటూ aj వాల్యూ n ఇంటూ n-1 బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ N-1, క్యాపిటల్ N-1 ఇంటూ yj ఓకేనా, yj ఓకే. నెక్స్ట్ ఇక్కడ n క్యాన్సల్, నెక్స్ట్ n ఇంటూ n-1 n ఇంటూ n-1 క్యాన్సల్ ఓకేనా. నెక్స్ట్ విచ్ ఇంప్లాయిస్ ఇదంతా దేని వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s² గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్ 1/N ఓకేనా, 1/N సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ 2/n ఇంటూ n-1 సమ్మేషన్ i does not equal to j is equal to 1 to capital N yj ఓకేనా, yj. ఇప్పుడు ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక్కసారి నోట్ పాయింట్స్కి వెళ్తే నోట్ పాయింట్స్లో నాకు ఇప్పుడు ఈ వాల్యూ కావాలి, నాకు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి అంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కడ 2 మిస్ అయిపోయింది. ఓకే ఈ వాల్యూ ఒకటే కాదు, ఇది కూడా 2 కూడా కంబైన్ 2 ఆఫ్ సమ్మేషన్, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి, అంటే మైనస్ అంటే ఇప్పుడు ఏమవుద్ది టూ ఆఫ్ సమ్మేషన్ i does not equal to j is equal to 1 to n yj వాల్యూ అనేది సమ్మేషన్ i equal to 1 to n yi హోల్ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ i equal to 1 to n yi
స్క్వేర్కి ఈక్వల్. ఓకేనా, ఈ టోటల్ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా అక్కడ. ఓకేనా, ఓకే, విచ్ ఇంప్లైస్ 1/N summation I is equal to 1 to n yi square మైనస్ ఒక్క నిమిషం 1/n into n minus 1. ఈ టోటల్ 2 ఆఫ్ సంథింగ్ టర్మ్స్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సమ్మేషన్ I is equal to 1 to N yi whole square మైనస్ సమ్మేషన్ I is equal to 1 to N yi స్క్వేర్. ఓకేనా, ఇండివిజువల్ స్క్వేర్. ఫస్ట్దేమో హోల్ స్క్వేరు, ఇదేమో సెకండ్దేమో ఇండివిజువల్ స్క్వేర్. ఓకేనా, ఇది జస్ట్ ఈ 2 ఆఫ్ ఈ ఏదైతే మల్టిప్లికేషన్ టర్మ్ ఉందో ఆ టర్మ్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినది. ఓకేనా, స్క్వేర్ హోల్ స్క్వేర్ టర్ము మైనస్ ఇండివిజువల్ స్క్వేర్ టర్మ్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుంది, మైనస్ డిఫరెన్స్ చేస్తే 2 ఆఫ్ మల్టిప్లికేషన్ టర్మ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ 1/n into n minus 1ని లోపలికి మల్టిప్లై చేయండి నెక్స్ట్ స్లైడ్లో. విచ్ ఇంప్లాయిస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s square స్మాల్ s square is equal to 1/N summation I is equal to 1 to n yi స్క్వేర్. ఓకేనా, అది ఫస్ట్ అంటాను, దాన్ని ఏం రీప్లేస్ చేయలేదు. నెక్స్ట్ మైనస్ 1/n into n minus 1 into 1 ఆఫ్ సమ్మేషన్ I is equal to 1 to n yi ఈ హోల్ స్క్వేర్. ఫస్ట్ది హోల్ స్క్వేర్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n into n minus 1 into n minus 1 సమ్మేషన్ I is equal to 1 to n yi హోల్ స్క్వేర్. ఓకేనా, yi హోల్ స్క్వేర్. అక్కడ I equal to 1 to n రాయలేను, అక్కడ ప్లేస్ లేదు. ఓకేనా, yi స్క్వేర్. ఓకే, yi స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 1/n సమ్మేషన్ I equal to 1 to n yi స్క్వేరు. ఇక్కడ 1/n into n minus 1 సమ్మేషన్ I equal to 1 to n yi స్క్వేర్. ఈ రెండిట్లలో 1/n సమ్మేషన్ yi స్క్వేర్ కామన్ ఉంది కదా, కామన్ తీస్తే 1/n సమ్మేషన్ I is equal to 1 to N yi స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్, అంటే ఫస్ట్ దాంట్లో 1 ప్లస్ లాస్ట్ టర్మ్లో 1/n minus 1 మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ రిమైనింగ్ టర్ము 1/n minus 1 మైనస్ ఆఫ్ n into n minus 1 into సమ్మేషన్ I is equal to 1 to n yi హోల్ స్క్వేర్. ఓకేనా, yi హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే, ఈ టర్మ్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, n minus 1 ప్లస్ 1/n minus 1 వస్తుంది. ఓకేనా, n minus 1 ప్లస్ 1 అంటే ఈ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే n/n minus 1 మిగులుతుంది. ఓకేనా, ఈ మొత్తం ప్లేస్లో n/n క్యాపిటల్ n minus 1. ఓకేనా, క్యాపిటల్ n minus 1. ఓకే, ఈ n క్యాన్సిల్ చేసిన తర్వాత అది అవుట్ సైడ్ రాస్తే 1/N minus 1 సమ్మేషన్ I is equal to 1 to N yi స్క్వేర్ మైనస్ ఈ 1/n ఒకటి ఉంది కదా, దాన్ని లోపలికి పంపిస్తే అప్పుడు ఏమవుద్ది, లోపలికి పంపిస్తే n/n minus 1. ఒక్క నిమిషం, n/n minus 1 ఆఫ్ 1/n summation I is equal to 1 to N
వై హోల్ స్క్వేర్. ఓకేనా, హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే అదే ఈక్వేషన్ వస్తుంది. 1/n హోల్ స్క్వేర్ అంటే అవుట్ సైడ్ వస్తే 1/n స్క్వేర్ అవుతుంది, అవుట్ సైడ్ వస్తుంది. ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా, జస్ట్ 1/nని లోపలికి పంపిస్తున్నాను అనుకోండి. లేదనుకుంటే ఇంకో తీరు 1/n ఇంటూ n-1 ఉంది కదా, దీనికి ఎన్తో మల్టిప్లై చేయండి. ఎన్ అనుకుంటున్నా, ఒక ఎన్ని న్యూమరేటర్ ఎన్ని అవుట్ సైడ్ తీసుకొస్తే ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, న్యూమరేటర్ ఎన్ ఈ టేకింగ్ ఇంటూ అవుట్ సైడ్ విచ్ ఇంప్లైస్ ఎన్ స్క్వేర్. ఓకేనా, దట్ బికమ్స్ ది ఎన్ స్క్వేర్. ఓకేనా, ఎన్ స్క్వేర్ బై ఎన్ ఇంటూ n-1 1/n సమ్మేషన్ i వై హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ 1 స్క్వేర్ టర్ము డినామినేటర్ 1/n క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, క్యాన్సిల్ అయిపోతే ఎన్ స్క్వేర్ 1/n-1 1/n సమ్మేషన్ ఈక్వల్ టు 1 to n బై a. ఇది ఎలా ఉంది? ఇది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఏం రాయొచ్చు అక్కడ 1/N-1. నెక్స్ట్ స్లైడ్లో అంటే దీని ప్లేస్లో y/n సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా, y/n క్యాపిటల్ ఎన్లలో ఉంది కాబట్టి సఫిక్స్లో n రాస్తున్నాం. y/n స్మాల్ n అయితే స్మాల్ n రాస్తుంటాం. ఓకేనా, పాపులేషన్ కాబట్టి క్యాపిటల్ n. ఓకేనా, ఫస్ట్ టర్మ్ అలాగే రాస్తా, సెకండ్ టర్ము n/n-1 1/n. ఈ ఇది ఒక టోటల్ టర్మ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా y/n సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 summation I is equal to 1 to n yi square minus n by n-1 y bar హోల్ స్క్వేర్, y బార్ క్యాపిటల్ N హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఈ 1/n-1 1/n-1 కామన్ కదా, టేకింగ్ ఇంటూ అవుట్ సైడ్ 1/N-1 ఆఫ్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to N yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ క్యాపిటల్ N స్క్వేర్. ఓకేనా, క్యాపిటల్ N స్క్వేర్. ఇదేంటి? దేనికి ఫార్ములా స్టార్టింగ్లో చెప్పినా కదా, క్యాపిటల్ S స్క్వేర్కి ఫార్ములా 1/N-1 ఆఫ్ సమ్మేషన్ y ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్ కదా ఆ వాల్యూ. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈజ్ క్యాపిటల్ S స్క్వేర్. ఓకేనా, దీన్ని వర్డ్స్లో ఏమని చెప్తారు? ఇన్ వర్డ్స్ శాంపిల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ స్క్వేర్. ఓకేనా, పాపులేషన్ మీన్ స్క్వేర్, శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్. ఇది ఒకటేసారి అర్థం కాదు, 2 times వింటే అర్థం అవుద్ది. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్స్గా అంటే ఏదైనా ఫాస్ట్ అవ్వడం కానీ ఏదైనా స్క్రీన్ కనబడకపోవడం కానీ అటువంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.